డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ మీటింగ్ నేపథ్యంలో కవిత విమర్శలు చేశారు. అమరావతిలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణ నవ నిర్మాణం చేస్తారంటూ సెటైర్లు వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జనసేన నేతృత్వంలో జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభ జరగనుంది. అయితే పవన్ కళ్యాణ్ సభ నేపథ్యంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు విపక్ష టీఆర్ఎస్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని మంత్రి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ నవ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడంట. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తోంది. మీ అమరావతిలో, మీ సెక్రటరియట్ లో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కిందికి నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ రాజధాని మునుగుతోంది. ఇది ఆంధ్ర ప్రజలకు ఎంత అవమానం. ఆంధ్ర నాయకులు ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పటికీ కూడా హైదరాబాద్ వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. 12 ఏళ్లైంది. అక్కడే ఆసుపత్రి కట్టుకోవచ్చుగా. మీరంటే కార్లు ఉన్నాయి, వచ్చేస్తారు. ప్రజల సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడికి పోవాలి? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పోవాలి. ఇన్నేళ్ళైనా కూడా మీ ప్రజలకు కావాల్సిన ఆసుపత్రులు కట్టరు, వసతులు కల్పించరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడి ఏడుస్తారా అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాశం యాదగిరి ఓ మాట మాట్లాడితే ఆంధ్ర పోలీసులు మా మేధావుల ఇళ్లకు వస్తారన్నారని కవిత విమర్శించారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనుకున్నది చెప్పే హక్కు తమకు ఉందని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అమరావతిలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణ నవ నిర్మాణం చేస్తారా అని కవిత విమర్శించారు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చూసుకుంటాం, మా కథలు మేం పడతాం. రాష్ట్రం విడిపోయిన ప్రజలు విడిపోలేదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోండి. అలా చేస్తే మంచిగా ఉండదు. ఈసారి మూతిపళ్ళు రాలుతాయి అంటూ కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు.